భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈ హాట్ సమ్మర్లో కూల్గా కుల్ఫీ రెడీ చేసుకుందాము. అది కూడా బెల్లంతో కుల్ఫీ ఏంటని ఏం కంగారు పడొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి. ఇంకోసారి షుగర్ వాడరు మీరు, అంత టేస్టీగా ఉంది. ఇది ఎలా రెడీ చేసుకోవాలో వివరంగా మన వీడియోలో చూసేద్దాము. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు వరకు బాదం పప్పు వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. వెన్న తీయని పాలు పోసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పాలన్నీ పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకి మధ్యలో మీగడ కడతా ఉంటుంది కదా, ఆ మీగడిని కలుపుకుంటూ మరిగించుకోవాలి. అలాగే అంచుల్లో ఉన్న మీగడిని కూడా గెంటె సహాయంతో గీరుకుంటూ పాలలో కలుపుకోవాలి. మనకి బాదం పప్పు నానిపోయినాయి కదా, బాదం పప్పు పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పాలు పోసుకొని మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం పాలు పోసుకొని ఎక్కడా ఉండలు అనేవి లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మనకి ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి కలర్ కోసము షుగర్ని క్యారమలైజేషన్ చేసుకుందాము. అందుకోసం ఒక గిన్నెలోకి ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉంటే షుగర్ క్యారమలైజేషన్ అయిపోతుంది. మనం కేవలం రంగు కోసం మాత్రమే ఈ షుగర్ని వాడుతున్నాము. ఇది వద్దు అనుకున్న వాళ్ళు పూర్తిగా బెల్లాన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా క్యారమలైజేషన్ అయిపోయిన తర్వాత మరుగుతున్న పాలలోకి ఈ షుగర్ని వేసేసుకొని పూర్తిగా పాలలో కలిసేంత వరకు ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలాగా షుగర్ని క్యారమలైజేషన్ చేసి వేయడం వల్ల బయట దొరికే కుల్ఫీ కలరు ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటిని కూడా వేసుకొని వెంటనే గంటి పెట్టి కలిపేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. పాలు అనేవి మనకి దాదాపు చిక్కగా అయిపోయినాయి. ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు అనేవి మనకి చిక్కగా రావాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు గాలి కారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా తిక్కుగా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇందులోకి ఒక అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. క్యారమలైజేషన్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. 1 లీటర్ పాలకి 1 కప్పు వరకు బెల్లం పడుతుంది. ఇలాగ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్లో వేసేసుకోవాలి. ఇలాగా మౌల్స్లో అన్నిట్లో పోసిన తర్వాత మూత పెట్టేద్దాము. ఇలాంటి మౌల్స్ ఏం లేకపోతే మన ఇంట్లో పప్పు డబ్బాలు ఉంటాయి కదా, ఆ పప్పు డబ్బాలో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత ఈ మౌల్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి కుల్ఫీని తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే పప్పు డబ్బాని కూడా ఒక 2 నిమిషాలు నీళ్ళలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్లో పెట్టేసి ట్యాప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ఈ కుల్ఫీని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకుంటే బెల్లంతో కుల్ఫీ బైట్స్ రెడీ అయిపోతాయి. ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసము దీని మీద బాదం పప్పు పొడి వేసుకొని తింటే కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.